హైవేస్. ఇది బిగ్ బ్రేకింగ్ లాంటిది, బట్ ఎట్ టు కన్ఫర్మ్ అండి. ఇంకా కన్ఫర్మేషన్ రాలా, బట్ నాకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ న్యూస్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇప్పుడు మన రాజ్యసభలో ఎంపీలు ఉంటారు, అలాగే శాసనమండలిలో కొంతమంది ఎమ్మెల్సీలు ఉంటారు. శాసనమండలి ఎమ్మెల్సీలు వచ్చేసి గవర్నర్ కోటాలో కొంతమంది ఉంటారు. అలా రాజ్యసభలో వచ్చేసి రాష్ట్రపతి కోటాలో కొంతమంది ఎంపీలు ఉంటారు. ఈ రాష్ట్రపతి కోట, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అన్నప్పుడు, ఇక్కడ ఎమ్మెల్సీలు అక్కడ ఎంపీలు అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే సామాజిక సేవ చేయటం, ఏమంటారు సోషల్ సర్వీస్ కానీ, సినిమాలు కానీ, మ్యూజిషియన్స్ కానీ, స్పోర్ట్స్లో కానీ, ఇలా అంటే ఈ గవర్నమెంట్ సర్వీసులు కాకుండా నాన్ గవర్నమెంట్ వాటిలో ఉంటూ వారు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకునే వాళ్ళు ఉండాలి. అలా రీసెంట్గా చూడండి, వాళ్ళ యొక్క ఫౌండేషన్ తరఫున సమాజానికి మేలు చేసిన దానికి సంబంధించి సుధామూర్తి గారు మన ఎంపిక చేశారు. స్పోర్ట్స్ నుంచి అన్నప్పుడు పీటీ ఉషని ఎంపిక చేశారు. అందుకు సచిన్ టెండూల్కర్ అని. అండ్ మొన్న మన రాజమౌళి తండ్రి ఉన్నారు కదా, ఆయన్ని ఐ థింక్ ఇళయరాజా కూడా అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్లో అరే బలెవరిని సెలెక్ట్ చేశారు రాజ్యసభకి అన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఇప్పుడు చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో ఆయన ప్రపోజ్ చేయబోతుందని మనకు తెలుస్తాం. వన్స్ చిరంజీవి గనక రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీ కనుక అయినట్టయితే తెలంగాణలో అండ్ ఏపీలో 2 చోట్ల కూడా బీజేపీకి ప్లస్ అవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ వచ్చి క్యాంపెయిన్ చేస్తే ఆబ్వియస్లీ అది జనసేనకి బీజేపీకి ఇద్దరు ప్లస్ అవుతుంది. పక్కా స్కెచ్, పక్కా స్ట్రాటజీ, ఎవరు కూడా హీలెత్తి చూపలేరు. చిరంజీవి అండి పద్మభూషణ్ అవార్డు గ్రహీత, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఉంది, చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, అండ్ 152-154 సినిమాలో నటించున్నాడు. అండ్ మన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు, ఆయన వేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఇంతవరకు ఎవరు చేయలేదని. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవికి వంక పెడతాను ఒక్కడన్నా ఉందని చెప్పండి. అప్పుడు ప్రజారాజ్యం పెడతాం, అలా కాంగ్రెస్ విలీనం చేయడం, అవన్నీ వేరే విషయం, వదిలేద్దాం. ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఎంపీగా చేశాడు. అప్పుడేంటి కాంగ్రెస్ పార్టీ తరఫున అది, అందుకే పర్యాటక శాఖ మంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు కూడా ఒకవేళ రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయినా కానీ కేంద్ర మంత్రి కూడా ఇవ్వచ్చు ఈయనకి. సో అలా ఇస్తారా అంటే చెప్పాను కదా, చిరంజీవి అంటే ఇండియా మొత్తం మీద ఒక నేము, వరల్డ్ మొత్తం మీద ఒక నేము. అటువంటి అతను రాష్ట్రపతి కూడా నామినేట్ అయ్యాడంటే సూపర్. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి కనుక ఇచ్చారంటే ఎక్సలెంట్. ఇక ఆ తర్వాత ఏపీలో కానీ తెలంగాణలో కానీ బీజేపీ హవా గట్టిగానే సాగింది. మరి దీనికి పవన్ కళ్యాణ్ వెనకున్నాడా అంటే ఆబ్వియస్లీ అవుననే అంటాను. ఎందుకు? తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి నాగబాబు విషయంలో కానీ పవన్ కళ్యాణ్ విషయంలో కానీ అనుకునే వేళ ఆ రోజు చిరంజీవి చేయలేకపోయాడు. మేబీ ఆ పార్టీలో ఉన్న ప్రజల వల్లే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారని చెప్పి ఇప్పుడు చాలామంది అంటారు. చిరంజీవి పార్టీని విలీనం చేయకుండా అలా ఉంచుతారని అనుకున్నాడట. కానీ అందులో ఉన్న వాళ్ళు మన 18 స్థానాలే గెలిచాం. అండ్ ఇప్పుడు వచ్చేసేమో ప్రత్యేక తెలంగాణ మూమెంట్ రాబోతుంది. అండ్ జగన్ వచ్చేసేమో పార్టీ పెట్టున్నాడు. సో ఈ మూమెంట్లో పార్టీ నడపాలంటే కష్టం. అండ్ మీరు సౌమ్యులు వద్దు, ఇంకా అధ్యయనం పెట్టి పవన్ మన చిరంజీవి ప్రజలు పెడితే ఇక తప్పక విలీనం చేశాడంట. సో ఈ విషయంలో కూడా చిరంజీవి పాపన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడేంటి, తన అన్న ఆ రోజు రాజకీయంగా పడ్డటువంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి తన అన్నకి మరల సముచిత గౌరవం కల్పించాలి అనుకున్నాడు. జనసేన పార్టీ పెట్టాడు. బట్ జనసేన పార్టీకి చిరంజీవి మొదటి సపోర్ట్ ఇవ్వకపోయినా మన 2024 ఎన్నికలకు ముందు ఇచ్చున్నాడు. చాలా సందర్భాలలో చెప్పున్నాడు, నేను రాజకీయాలు సెట్ గాను, బట్ నా తమ్ముడు సెట్ అవుతాడు, తిడితే పడాలి, నా వల్ల కాదు, నా తమ్ముడు పడతాడు తిరిగి అంటాడు. అలాగే నాగబాబు కూడా అదే విషయం నెక్స్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు నాగబాబు ఏపీ మంత్రి, ఎమ్మెల్సీ కాబోతున్న త్వరలో. పవన్ కళ్యాణ్ వచ్చేసి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దెన్ చిరంజీవి గారు కనుక రాజ్యసభ ఎంపీ కనుక అయినట్టయితే ఏ పార్టీ పెట్టినప్పుడైతే ఏ ఫ్యామిలీ అయితే గొప్పగా అందరి శభాష్ అనిపించుకుని అనుకున్నారో ఆ రోజు అవలా. బట్ ఈరోజు జనసేన వాళ్ళకి కాబోతుందని నాకైతే అనిపిస్తాం. ఇది ఫ్యామిలీ పరంగా నేను అన్నాను. మరలా చిరంజీవి అన్నప్పుడు ఒక సొసైటీ, పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఒక సొసైటీ, మేబీ నాగబాబు అన్నప్పుడు మేబీ ఇంకా వీళ్ళ బ్రదర్ అన్నట్టు అనుకోవచ్చు. బట్ నాగబాబు కూడా జనసేన కోసం చాలా కష్టపడ్డాడు. చాలామంది ఇక్కడ వచ్చేసి ఇదేంటి 4 మంత్రి పదవులు ఉంటే జనసేనలో అందులో 3 కాపులే ఉన్నారు, ఒకళ్ళేమో కమ్మ, సో 4 ఓసీలే అని అంటున్నా. అక్కడ వచ్చేసి గెలిచిన వాళ్ళు ఎంతమంది అంటే క్రాస్ చెక్ చేసుకొని ఎవరికి ఇక్కడ పదవి ఇవ్వాలనుకున్నప్పుడు
ఎవరికి పదవిస్తే జనసేన కన్నా రాష్ట్రానికి యూజ్ అన్నప్పుడు ఆవిడ చెక్ చేసుకుంటున్నారు, ఆవిడ ముందుకు వెళ్తున్నారు. సో నేను వీడియో క్లోజ్ చేస్తాను. ఐఆమ్ షూర్ రానున్న రోజులలో 2 తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ యొక్క హవా సాగబోతుంది. మెగా ఫ్యామిలీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే గెలవబోతున్నారు. కేంద్రంలో కూడా వాళ్ళే చక్రం తిప్పుతుందని నాకైతే అనిపిస్తా ఉంది. సో నేనేమనుకున్నాను, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి ఇస్తారేమో నేను అనుకున్నా. బట్ ఇక్కడ చూస్తే ఎలా ఉంది, అది చిరంజీవి కనిపిస్తున్నాడు నాకు ఇక్కడ. సో అంతిమంగా ఏపీ రాజకీయాలు కాదు, తెలుగు రాజకీయాల్లో ఊహించిన విధంగా పరిణామాలు మారబోతున్నాయి. ఐఎమ్ షూర్ ఇది మాత్రం జరిగితే, ఏది పవన్ కళ్యాణ్ రాజ్యసభ ఎంపీ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ కనుక ఇస్తే, ఆయనకి మంత్రి పదవి ఇస్తే, అసలు మెగా ఫ్యాన్స్ కానదానికి హద్దులుండవు. ఇవి తెలుగు వారంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్యూటీ సీఎం, చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అండ్ వీళ్ళంతా ఒక కూటమి అన్నప్పుడు ఇక ఏపీ అభివృద్ధిని ఎవడో ఆపలేడు. అంటే తెలంగాణకు కూడా బ్రహ్మాండంగా ఫండ్స్ కూడా వస్తాయి అన్నమాట. అంటే 2 తెలుగు ప్రాంతాలు ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అవుతాయి. అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి.